much for inviting me. Only few words, right? Okay. So first of all, thank you for inviting me, my friend, my dear friend, my classmate and everything. So my close friend in Sirisila, Bura Srinivas Garu, is not only my classmate in Sirisila when I came back to Sirisila in 2018. So we met after 25 years. After 25 years we met, but he was the same person which like what he was like in 90s. So same affection, same thing. And when I see him, I remember, do you know Ranti Devudu? Ranti Devudu అని లెసన్ ఉండేది, మీకు ఉందో లేదో తెలియదు, అలాగే ఉంటుంది అనమాట. అంటే అందరికీ దానాలు ఇచ్చేస్తూ ఉంటాడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మ్యామ్, Shweta ma'am, and academic in charge Ranjit sir, and thank you for inviting me. All the respected teachers and dear students. Not new to me, this school is like very natural to me. I always come here to meet Srinivas, my friend, and we conduct a program every week here. Do you know, right? Okay, so actually the mic is not new to me. Very old. I am attached to this mic. పడుకునేటప్పుడు కూడా మైక్ పడుకుంటా అనమాట నేను, రైట్. సో ఎవ్రీ డే వాట్ ఎవర్ ఐ డూ, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాంకరింగ్, ఆర్జేయింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు మైక్. మా వాయిస్ అండ్ మై మైక్ లేకపోతే. సో బట్ very few occasions people invite me as a guest. I always have the role of anchoring a program. It may be chief ministers, it may be ministers, it may be anybody. But నన్ను గెస్ట్గా పిలవడానికి భయపడుతూ ఉంటారు, ఎందుకంటే మైక్ పట్టుకుని నేను వదిలిపెడతాడో లేదో అని. సో శ్రీనివాస్ సార్ బాగా సాహసం చేశారు, నన్ను ఇన్వైట్ చేసి గెస్ట్గా, పెద్ద సాహసమే చేశారు. కానీ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ వన్ థింగ్. సో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, ఇన్ మై స్కూల్ డేస్, ఐ వాజ్ వెరీ క్వైట్. మొన్న మేము 25 years ఫంక్షన్ చేసినప్పుడు కొంతమంది క్లాస్మేట్స్ వచ్చేసి, నువ్వు అసలు క్లాస్లో ఉన్నావా అన్నారు. అంటే అంత మౌనంగా ఉండేవాడిని అనమాట. సో ఐ లైక్ మై పాయింట్ ఈస్, యూ హ్యావ్ టు లిసన్ ఫస్ట్. ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ స్పీకర్, యూ హ్యావ్ టు బి అ గుడ్ లిసనర్. పిల్లలు కాబట్టి అల్లరి చేస్తూనే ఉన్నారు. మన పెద్దవాళ్ళం కూడా ఏం చేస్తుంటే ఎవరైనా మాట్లాడుతుంటే వినం. సో ఫస్ట్ క్వాలిటీ ఈస్ వీ హ్యావ్ టు బి అ గుడ్ లిసనర్. So today, I don't see anybody whoever standing over there here. నాకు మైక్ ఇచ్చారా, నేను ధైర్యంగా మాట్లాడుతూనే ఉంటాను అన్నమాట. Why? Because I'm a good listener. Even during the school days, I was a good listener. Today also I'm a good listener. వినటం అంటే బాగా వింటాను తప్ప మాట్లాడే సందర్భం వస్తే మాట్లాడతాను. కాబట్టి I advise all of you to be a good listener. Whoever speaking over here, we have to listen to them. Why? What are they saying? What kind of words they are using? How they are holding their mic? So what kind of mistake they are making? What we have to learn from them? All these things we have to listen to them. వినకపోతే మాట్లాడడం రాదు. చాలా మంది అనుకుంటారు మాట్లాడడం అనేది కేవలం అది డిఫరెంట్ ఆర్ట్ అనుకుంటారు. నో, దిస్ ఇస్ లింక్ టు లిసనింగ్. క్లాస్ రూమ్లో కూడా నేను క్లాస్కి వెళ్తే పిల్లలకి నరకమే, మాట్లాడితే నాకు బీపీ రేజ్ అయిపోతుంది అనమాట. సో క్లాస్ రూమ్లో మాట్లాడకూడదు. ఇఫ్ యూ హ్యావ్ ఏ క్వశ్చన్, రైజ్ ఏ క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్. కానీ ఇక్కడ టీచరు మా పాఠం చెప్తూ ఉంటారు, అక్కడ ఏం చేస్తారు, మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక్కడ స్టేజ్ మీద పాటలు పాడుతూ ఉంటారు, అక్కడ మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ స్టేజ్ మీద ఒకరు మాట్లాడుతుంటారు, నువ్వు మాకు చెప్పేది ఏది మాకు తెలుసు. సో బికాస్ ఎవ్రీబడి లవ్స్ స్పీకింగ్, ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ద క్వాలిటీ అండ్ బూన్ ఆఫ్ స్పీకింగ్. ఇంకెవరికైనా ఉందా? ఏ జంతువులైనా మాట్లాడతాయా? మాట్లాడతావైనా? ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ దిస్ క్వాలిటీ, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్ దిస్. స్పీకింగ్ అనేది అద్భుతమైన క్వాలిటీ. బికాస్ ఇన్ కమింగ్ డేస్ దేర్ ఆర్ సో మెనీ మెషిన్స్, సో మెనీ థింగ్స్ విచ్ can replace all the qualities of the human beings, but they cannot replace our communication skills. సో మనం మాట్లాడేదాన్ని ఏ మెషిన్ కూడా రిప్లేస్ చేయలేదు, హ్యూమన్ రిసోర్సెస్ని. మనిషి ఏ పని చేయాలంటే అంతకన్నా అద్భుతంగా కంప్యూటర్ కలుగుతుంది. కానీ మనిషికి ఉండే అత్యద్భుతమైన క్వాలిటీ ఏంటంటే మాట్లాడటం.
ఆ మాట్లాడడం మనం మెరుగుపరచుకోకపోతే అది స్టూడెంట్ అయినా టీచర్ అయినా